ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఇక్కడ జీజీహెచ్ ఏదైతే జనరల్ హాస్పిటల్ ఉందో మరి ఇక్కడ ఏదైతే మన యువతులకు గర్ల్స్ చైల్డ్ కు బాలికలకు 14-15 ఇయర్స్ మధ్యలో బాలికలకు ఏదైతే సెర్వికల్ క్యాన్సర్ అనేది మరి పెద్ద ఎత్తున ఈ మధ్యలో దానితోటి ఆ క్యాన్సర్ అనేది వస్తుంది కాబట్టి సంవత్సరానికి దాదాపు 1,00,000 మందికి ఈ క్యాన్సర్ వస్తుంది. చాలా మంది చనిపోతుండ్రు. ఆ క్యాన్సర్ కు వ్యాక్సినేషన్ అనేది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 8వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏదైతుందో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నేషనల్ హెల్త్ మిషన్ అండ్ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ అండ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ భువనగిరిలో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషం, గొప్ప కార్యక్రమం. ఇంకా ముందు భారతదేశము ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా ఏ ఒక్కరికి క్యాన్సర్ రాకుండా ప్రాణహాని అనేది జరగకుండా ఈ వ్యాక్సినేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది. గత 10-15 ఏళ్లకెళ్లి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా ఇది నడుస్తుంది. ఎక్కడ కూడా ఇతరత్ర వేరే ఏమంటారు కాంప్లికేషన్స్ అనేటివి కూడా ఏముంటాయి. ఇది చాలా సేఫ్ ఇమ్యునైజేషన్. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు మొదలు పెడుతున్న సందర్భంగా మరి అందరూ కూడా ముందుకొచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 14-15 ఇయర్స్ గర్ల్ బాలికలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాలురు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేడం చెప్తా ఉండ్రి బాలురు కూడా అంటే బాయ్స్ ఆల్సో అవసరము. పర్టికులర్ గా బాలికలకు మాత్రం ముఖ్యమైనది.